హలో ఫ్రెండ్స్, చాలామందికి ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ సరిగా కుదరవు. సో ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే అతికినట్లు సరిపోతుంది. డాట్స్ అనేటివి చాలా బాగా కుదురుతుందండి. సో ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఇలా 2.5 మార్క్ చేసుకునేసి ఫ్రంట్ మనం అక్కడి నుంచి మనం ఎంత డాట్ తీసుకుంటామో అటు 1 ఇంచ్ 1.5 ఇంచ్ చెస్ట్ సైజుని బట్టి తీసుకుంటాం ఇది. సో దీనికైతే నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. సో ఇలా పైకైతే మార్కు 3 ఇంచ్ పెట్టుకుంటున్నాను. అంటే చెస్ట్ 33 సైజ్ ఇది, 33, 34 సైజ్ ఇది బ్లౌజు. సో నేనైతే 3 ఇంచ్ తీసుకున్నాను. సో ఇలాగా సెంటర్కి మార్క్ చేసుకొని పెద్ద డాట్ అయితే మనం వేసుకోవాలి. ఇలా 3 ఇంచ్ డాట్ ఇటు 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఈ డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వచ్చి షోల్డర్ సెంటరే వేసుకోవాలండి. ఎప్పుడు మనం పెద్ద డాట్ అనేది షోల్డర్ సెంటర్ చూసే వేసుకోవాలి. ఇది షోల్డర్ సెంటర్కి రావాలి. డాట్ అనేది అటు ఇటు వెళ్తే సైడ్కి వెళ్ళిపోతుందండి డాట్ అనేది. సో ఎప్పుడు షోల్డర్ సెంటర్లోనే మనం ఈ డాట్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు పెద్ద డాట్ కింది డాటు. సో ఇదైతే సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాము. షోల్డర్ నుంచి ఆ సెంటర్ పాయింట్ నుంచి ఇటు సైడ్ డాటు 2 ఇంచ్ ఆర్ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు. అది చెస్ట్ సైజుని బట్టి. చెస్ట్ సైజ్ పెద్దగా ఉంటే 2 ఇంచ్ సరిపోద్ది. చెస్ట్ సైజ్ చిన్నగా ఉంటే 2.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే మీరు మార్క్ ఆర్మోల్ సెంటర్కి వేసుకోవాలండి. ఇక్కడ మార్క్ వచ్చి ఇది ఆర్మోల్ సెంటర్ ఆ కర్వ్లో సెంటర్ తీసుకొని ఈ డాట్స్ ఎంత గ్యాప్ ఉంది ఈ 2 డాట్స్కి, ఈ డాట్కి కూడా సెంటర్లో అంతే గ్యాప్ తీసుకొని మార్క్ చేయాలి. ఈ 3 డాట్స్ ఈ సెంటర్ డాట్ని ఈ సెంటర్ పాయింట్ని ఫేస్ చేస్తుండాలండి కరెక్ట్గా. ఇటు అటు వెళ్ళకూడదు. ఈ ఫేసింగ్ అనేది ఈ డాట్స్ ఇటు అటు చేశారంటే మీకు డాట్స్ కరెక్ట్గా రాదు. సో సెంటర్ పాయింట్కి ఈ 3 డాట్స్ అనేటివి మనకి కరెక్ట్గా ఇలా ఉండాలి. ఇదైతే ఆర్మోల్ సెంటర్ నుంచి తీసుకోవాలి ఈ డాట్ మార్క్ అనేది. సో ఇదైతే సెంటర్ పాయింట్. సో ఇలా 3 డాట్స్ వేసుకొని ఈ షోల్డర్ సెంటర్లో మనం డాట్ అనేది వచ్చేలాగా వేసుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు సెంటర్ పాయింట్లోనే రావాలి డాట్ అనేది, పెద్ద డాట్ కింది డాటు. అప్పుడే మీకు కరెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ డాట్స్ అనేది. సో దీన్ని అయితే ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందని. చూడండి, ఇలా మార్క్ చేస్తే ఫస్ట్ మనం పెద్ద డాట్ని తీసుకుందాము. ఇలా చేస్తే మాత్రం ఫ్రంట్ పార్ట్ అయితే మీకు ఇక్కడ లూజ్ ఉండదండి. ఫిట్గా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ డాట్స్ అనేది ఇలా పట్టుకోవాలి. అంతేనండి. చూడండి ఎంత నీట్గా వస్తుందంటే అలా మనకి ఇంత నీట్గా వస్తుందండి ఫ్రంట్ అనేది. ఇలా డాట్స్ మనం పెట్టుకున్నప్పుడు ఇంత స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది, ఇంత నీట్గా కూర్చుంటుందండి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి.